గిరిధర్ గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం గిరిధర్ గారు. మరో గెస్ట్ కూడా ఫణిమోహన్ యుఎస్లోనే ఉన్నారు. గడిచిన 10 ఏళ్ళుగా వారు యుఎస్లోనే ఉంటున్నారు. యుఎస్ వ్యవహారాలని సమగ్రంగా అధ్యయనం చేస్తున్న మరో జర్నలిస్ట్ ఫ్యామిలీ నుంచే వెళ్ళారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన జర్నలిస్ట్ రంగం వేరేది ఎంచుకున్నప్పటికీ ఆయన జర్నలిస్టే, సమగ్రంగా అవగాహన ఉన్నారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ సుబ్బారావు గారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ బ్రేక్ చేసిందే మీరు ఈ వ్యవహారాన్ని. అంటే ఒక తానాలో నిధుల మళ్లింపు గోల్మాల్, దాన్ని బ్రేక్ చేసి దానికి ఒక మొత్తం ఆధారాలతో సహా తానా అకౌంట్ నుంచి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో సహా మీ తెలుగు టైమ్స్లో మీరు ప్రచురించారు. నిజంగా అది చాలా గొప్ప సంస్థ. 1977లో సంస్థ ఏర్పడినప్పటి నుంచి అతిరథ మహారథులు లీడ్ చేసిన సంస్థ. చివరికి దేశంలో FBI కూడా తానా గురించి వాకప్ చేసేదాకా యుఎస్లో వెళ్ళిందంటే కొంత తలవంపులతో కూడుకున్న వ్యవహారమే. ఏంది, ఎందుకు ఇట్లా జరిగింది, ఎట్లా జరిగింది, దీని మీద? అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. నేను గత 22 సంవత్సరాలుగా అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ అనే పత్రికకి ఎడిటర్గా ఉన్నాను. నన్ను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలవటం సంతోషంగా ఉంది. యాక్చువల్లీ తానా చాలా పెద్ద సంస్థ అండి. ఇప్పుడు చూస్తుండగానే 70,000 మంది లైఫ్ మెంబర్స్ ఉన్న సంస్థ. ఆల్మోస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ ప్రాఫిట్ వాలంటరీ ఆర్గనైజేషన్. మనం రెడ్ క్రాసు లేదా రోటరీ ఇలాంటివి పక్కన పెట్టేస్తే ఒక తెలుగు కమ్యూనిటీ పరంగా చూస్తే అది, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల బయట ఉన్న అతిపెద్ద సంస్థ తానా. అండ్ సర్వీస్ యాక్టివిటీలో నిజంగా తానా అందించిన సర్వీసెస్ మనం వెలకట్లేము. అమెరికాలో ఎన్ని జాతీయ సంస్థలు వచ్చినా సరే, తర్వాత ఎన్ని సిటీ బేస్డ్ తెలుగు సంఘాలు వచ్చినా సరే, తానాని మాతృ సంస్థగా భావిస్తారు. సో తానాతో నాకు కూడా చాలా మంచి అనుబంధమే ఉంది. అందరూ తానా పెద్దలందరూ తెలిసిన వాళ్ళే. ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ మరీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అవ్వటం వల్ల దాన్ని కంట్రోల్ చేయటంలో సాధక బాధకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీస్లోనే కింద ఎంప్లాయీస్ని ఏమనలేని పరిస్థితి. గట్టిగా అంటే ఏం వస్తుందో, వాళ్ళు ఏ విధంగా ఉంటారో అని అందరూ జాగ్రత్తగా, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని జాగ్రత్తగా చూసే ఉంటుంది. అలాంటిది తానా లాంటి అతిపెద్ద సంస్థ, ఆ సంస్థని మేనేజ్ చేయటం కష్టమే. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు మొత్తం సంఘానికి ఆపాదిస్తారు. తానా పెద్దలు అని చెప్పి అందరినీ అంటారు. ఈవెన్ నేను కూడా నా పత్రికలో రాశాను, నేను తప్పదు అది. దీనికి కారణం ఏంటి అన్నది మరి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నమాట. 2021లో తానా ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ జరిగినప్పుడు గెలిచిన వర్గం, ఓడిపోయిన వర్గం మధ్య కొంచెం డిస్ప్యూట్స్ వచ్చాయి. అది ఎంతవరకు వెళ్ళాయంటే డిస్ప్యూట్స్, ఈ ఎలక్షన్ సరిగా జరగలేదు అని చెప్పి ఓడిపోయిన వాళ్ళు కోర్టుకి వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళిందన్నమాట. కోర్టుకి వెళ్ళటం 2 సంస్థలు, అంటే 2 వర్గాలు, 2 సంస్థలు కాదు, 2 వర్గాలు కూడా కోర్టులో తేల్చుకుందాం అనుకోవటం, కోర్టు హియరింగ్స్ అటెండ్ అవుతుండడం, కోర్టుకు కావాల్సిన ఇచ్చుకుంటూ ఉంటాను. అలా దాదాపు 1 సంవత్సరం పాటు సరి అయిన లీడర్షిప్ లేదు. రైట్. నేను ఇందా చెప్పినట్టుగా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో లీడర్గా, ఒక ప్రెసిడెంట్గా చేరిన కానీ తన ఇమేజ్ కాపాడుకుంటూ తన మొత్తం సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అదే చాలా కష్టం అని చెప్పి నేను చెప్తున్నప్పుడు, ఎప్పుడైతే ప్రెసిడెంట్ మీద లేదా ఆ వర్గం మీద మొత్తం మీద కోర్టు కేసులు నడుస్తున్నాయో కొంచెం డెఫినెట్గా దే ఆర్ లూజ్ ఎండ్స్ అనమాట. ఆ లూజ్ ఎండ్స్ ఉన్నప్పుడు తానా ఫౌండేషన్, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, తానా ఫౌండేషన్, టీమ్ స్క్వేర్, ఇవి ఏంటంటే తానాలో ఉన్న ఇంటర్నల్ బాడీస్ అన్నమాట, సపరేట్ బాడీస్. తానా ఫౌండేషన్ కూడా అతిపెద్ద సంస్థ. అంటే తానా కల్చరల్ యాక్టివిటీస్
అన్నీ చేస్తుంది. తానా ఫౌండేషన్ వచ్చేసి కేవలం చారిటీ యాక్టివిటీ చేస్తుంది. ఓన్లీ కోవిడ్ టైంలో దే డిడ్ ఏ లాట్ అండి. కోవిడ్ టైంలో దే డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. సో నిజం చెప్పాలంటే ఆ టైంలోనే తానా ఫౌండేషన్కి చాలా నిధులు కూడా సమకూరాయి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన తానా ఫౌండేషన్ చైర్మన్ లేదా తానా ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఏంటంటే దాదాపు 1100 మందిని వాళ్ళు డోనార్స్గా స్వీకరించారు. అంటే తానా ఫౌండేషన్కి $10,000 చెక్కు రాసి 1100 మంది ఇచ్చారు. తానా ఫౌండేషన్ మీద నమ్మకంతో, తానా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ ఇచ్చారన్నమాట. ఆ విధంగా దాదాపు 1 మిలియన్ పైన నిధులు సమకూర్చుకోగలిగింది తానా ఫౌండేషన్. ఎప్పుడైతే ఈ తానా లీడర్షిప్లో ఈ విధమైన కోర్టు కేసులు ఉండటం ఆ టైంలో అంటే ఇది అందరూ ఎజ్యూమ్ చేస్తుంది. నేను కూడా ఆ ఎజంప్షన్ కరెక్ట్ అని చెప్పి భావిస్తూ చెప్తున్నాను. ఇది నిజమో కాదో ఆ పరమాత్మకే తెలియాలి. సో శ్రీకాంత్ పోలవరపు అనే ఆయన ఎప్పటి నుంచో తానాలో ఉన్నాడు. తానాలో అనేక పొజిషన్లు చేసుకుంటూ పైకి వచ్చి తానా ఫౌండేషన్కి ట్రెజరర్గా ఉన్నాడన్నమాట. ఆయన ట్రెజరర్గా ఉన్నాడు. అలాగే తానా ఫౌండేషన్కి 2 అకౌంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆపరేటింగ్ అకౌంట్ అనమాట, రెగ్యులర్ ఆపరేటింగ్ అకౌంటు. ఇంకోటేమో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. అంటే అది బ్యాంకు కాదు, బ్యాంకు లాంటి బ్యాంక్ అనమాట, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మెరిల్ లించ్ అనమాట. సో దానికి ఏంటంటే రెండో దానికి లావాదేవీలు ఉండవు, చెక్కులు ఇవ్వటాలు తీసుకోవటాలు ఉండవు. ఫండ్స్ వేయటము, అది ఉన్న నాళ్ళు దానికి కావాల్సిన ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే రావటం అన్నమాట. అంటే మామూలుగా ఉన్న బ్యాంకులో డబ్బులు వేసి దానికి వచ్చే ఇంట్రెస్ట్ తీసుకోవడం కాకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేసినట్టు అలాంటి అకౌంట్ పక్కన పెట్టేయడం, అలాంటి అకౌంట్ ఉంది. కోవిడ్ టైంలో ఏమైందంటే 2 సంతకాలు కావాల్సి వచ్చేవి. అంతకుముందు వరకు 2 సంతకాలు కావాలి ఏ డిపాజిట్ విత్డ్రా చేయాలన్నా కూడా. కోవిడ్ టైంలో ఏంటంటే ట్రెజరర్ ఒక ఊళ్ళో ఉండటము, దాని ఫౌండేషన్ చైర్మన్ ఇంకో ఊళ్ళో ఉండటము, వాళ్ళిద్దరు కలిపి చెక్కు సైన్ చేయటము, ఆ చెక్ డిపాజిట్ చేయటం, ఇదంతా ఇట్ వాజ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అప్పుడు కన్వీనియన్స్ కోసం, అప్పుడున్న పరిస్థితుల్లో పనులు జరగటం కోసం కోవిడ్ టైంలో ఏం చేశారంటే ట్రెజరర్ సిగ్నేచర్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి వీళ్ళే ఒక బోర్డు రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఆ విధంగా ట్రెజరర్కి పూర్తి అధికారాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి అలా జరిగింది. అదే వెసులుబాటు మాత్రమే, పరిమిత సమయాన్ని. ఎప్పుడైతే ఈ విధమైన పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే పైన డే టు డే ఫంక్షన్స్ మీటింగ్స్ జరగటం కానీ, లేదా రెగ్యులర్ మీటింగ్స్ జరగటం కానీ, ఫిజికల్ మీటింగ్స్ అవి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే కోర్టులో ఉన్నది కాబట్టి, లీడర్షిప్ ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి. సో ఆ ట్రెజరర్ అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేశాడంటే ఆ ఫౌండేషన్లో ఉన్న డబ్బులు తన సొంత సంస్థకి మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాడు. 100,000, 200,000. ఎందుకంటే ఈ మెరిల్ లించ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాబట్టి పెద్ద పెద్ద మొత్తాలే వెళ్తాయి. అందులో చిన్న అకౌంట్ $1,000, $2,000 ఉండవు. 100,000 ఆ విధంగా 100,000, 200,000 మార్చడం చేసుకుంటూ వచ్చారు. మామూలుగా ఈ అకౌంట్స్ అన్నిటి కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో టాలీ ఉంది, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. అలాగే యూఎస్ఏలో క్విక్ బుక్స్ అని ఉంటుందన్నమాట. ఆ క్విక్ బుక్స్లో మనం ఎంటర్ చేయగానే అది అన్నింటిలోకి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతుంది, ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది, ఇండివిజువల్ అకౌంట్ వైజ్ అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. అది ఈయన ఏం చేశాడంటే ఏ నెలలో ఆ నెలలో మిగతా వివరాలన్నీ కూడా క్విక్ బుక్స్లోకి ఎక్కించేవాడు. ఈ ఒక్క ట్రాన్సాక్షన్ 100,000 లేదా 200,000 మెరిల్ లించ్ నుంచి బయటకు వెళ్ళిన ట్రాన్సాక్షన్ మాత్రం క్విక్ బుక్స్లో వెయ్యలేదు. మిగతా వాళ్ళందరికీ ఆ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా వస్తే అంత బాగానే ఉందనుకున్నారు. ఆ విధంగా కంటిన్యూ అయిపోవచ్చింది. ఈ లోపల ఏమైంది, ఆయన టర్మ్ కూడా అయిపోయింది. టర్మ్ అయిపోయిన తర్వాత వెంటనే రెండో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. 2003లో అనమాట, 2003లో హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయడంలో కూడా ఇంకా డిలే జరిగింది. 23లో 23 ఏప్రిల్ 1 నుంచి కొత్త నాయకత్వం అన్ని పదవులు స్వీకరించింది. దీనికి కూడా మళ్ళీ ఒక కొత్త చైర్మన్, కొత్త ట్రెజరర్ కూడా వచ్చారు, తానా ఫౌండేషన్ కూడా. అయినా సరే శ్రీకాంత్ పోలవరపు ఏంటంటే వస్తుంది, అవి రావాలి ఇవి రావాలి అని చెప్పి అలా కాలయాపన జరుగుతూ వచ్చింది.
బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే వస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్ అడిగామని వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అయితే ఏమవుతుందంటే వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో అందువల్ల ఏమవుతుందంటే కొత్త ట్రెజరరు ఆయన కొంచెం బలవంతం చేసి, బాబు నువ్వు ఇచ్చి తీరాలి, నువ్వు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఇక తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్మెంటు అక్టోబర్ 2004లో ఆయన ఇచ్చాడు. అక్టోబర్ 2004లో ఇవ్వగానే క్రిస్టల్ క్లియర్గా అందులో ఇంత డబ్బు లేదు అని అర్థమైందనమాట. వెంటనే కంగారుగా అప్పుడున్న ట్రెజరరు వెంటనే తానా ఫౌండేషన్ చైర్మన్ ఆయన ఇక్కడ శశికాంత్ గారు ఉన్నారన్నమాట, ఆయనకి చెప్పటం, ఇమీడియట్గా ఆయన వెంటనే సతీష్ పోల్వర్కి ఫోన్ చేసి మాట్లాడటం. సతీష్ పోల్వర్ ఫోన్లోకి వస్తున్నాడు కూడా, ఆయన ఏమి ఎక్కడికి వెళ్ళిపోలేదు. సారీ శ్రీకాంత్ పోలవరపు. అప్పుడు తానా చైర్మన్, బోర్డు చైర్మన్ ఉన్నారు, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ ప్రసాద్ కొడాలి గారు, శశికాంత్ గారు ఇద్దరు కలిపి కాన్ఫరెన్స్ కాల్లో గట్టిగా మాట్లాడారు. మాట్లాడితే ఈ అడ్మిటెడ్ చాలా సింపుల్గా, నేను వేరే ఒక ప్లాన్ అనుకున్నాను, ఆ ప్లాన్ ప్రకారం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి నేను వేరే చోటకి పంపించాను, నథింగ్ టు వరీ, నేను అది ఇచ్చేస్తానని. అయినా సరే అప్పటికప్పుడు వెంటనే అత్యవసర బోర్డు మీటింగ్ అనౌన్స్ చేశారు. అత్యవసర బోర్డు మీటింగ్, ఆయన బోర్డు మీటింగ్ కూడా వచ్చారు. సో హీ వాజ్ ఫిజికలీ ప్రెసెంట్. హీ వాజ్ అంటే బోర్డు మీటింగ్ అగైన్ ఇస్ ఏ కాన్ఫరెన్స్ కాల్, కాల్కి వచ్చాడు ఆయన. వచ్చి వీళ్ళకి అంత క్రితం ఫోన్లో ఏం చెప్పాడో అదే చెప్పాడు. ఏంటంటే ఆ డబ్బు నేనే తీసుకున్నాను, దాన్ని మళ్ళీ వెనక్కి కట్టేస్తాను నేను అని. ఎప్పుడు కట్టేస్తామంటే డిసెంబర్ 15 లోపల కట్టేస్తాను అన్నమాట. ఆ విధంగా ఇది బయటపడింది. ఏ విధంగా అంతా బయటపడిన తర్వాత మీరు బయట పెట్టినందుకు మళ్ళీ వాళ్ళు ఏదో రిజైండర్ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే బయట పెట్టిన తర్వాత అంటే ఏమవుతుందంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ తానా లీడర్షిప్ ఆన్ 2 things. ఏంటంటే మెంబర్లే కాకుండా తానా శ్రేయోభిలాషులు, పరువు ప్రతిష్టలు గంగలో కలిసాయి అనుకున్నా, పరువు ప్రతిష్టలు గంగలో కలిసాయి, తానా కలిసా అని చెప్పి అడిగేవాళ్ళు, తానా డోనార్స్, వాళ్ళందరూ కూడా ఏంటి ఎప్పుడు వస్తాయి, అతను ఏం చేశారు, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద తానా లీడర్షిప్. లీడర్షిప్ అంటే ఎవరు, ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంటు, ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎలక్ట్, అంటే తర్వాత అంటే ఇప్పుడున్న నిరంజన్ శృంగవరపు గారు కావచ్చు, తర్వాత లేకపోతే రేపు వాళ్ళ టర్మ్, ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ టర్మ్ ఎప్పుడైపోతుందండి? రేపు జూలైలో జరిగే తానా కాన్ఫరెన్స్లో నరేన్ కొడాలి గారు తీసుకుంటారు అనమాట. నరేన్ కొడాలి, లేకపోతే పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారు, వీళ్ళందరూ దే ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బోర్డ్, అందరూ టాప్ లీడర్షిప్, అంటే కోర్ కమిటీ అనమాట. అందులో ఉన్న 18 మందిలో వీళ్ళు 4 కొంచెం పెద్దవాళ్ళు అనమాట. శశికాంత్ వల్లేపల్లి తానా ఫౌండేషన్ చైర్మన్, అలాగే నాగేంద్ర ప్రసాద్ కొడాలి గారు ఉన్నారు, ఆయన ఇది బోర్డ్ చైర్మన్. వీళ్ళందరూ కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఒకటి ఏంటంటే ఏం యాక్షన్ తీసుకున్నారు అతన్ని అని. అతను ఏం చేశారంటే ముందర ఇమీడియట్గా ఒక 800,000 అనుకుంటాను ఆయన పే చేసేసాడు. ఓకే, వెంటనే పే చేశాడు. తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన డిసెంబర్ 15కి పే చేస్తాను అన్నప్పుడు డిసెంబర్ 15 లోపల ఇంకొక 100,000 ఎంత పే చేశారు. అంటే మొత్తం మీద ఒక $1 million పేమెంట్ వెనక్కి వచ్చింది. ఇంకా రావాలి, ఇంకా $2.6 million, ఇంకా $2.6 million రావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నాకు టైం ఇవ్వండి, ఇంకో 4 months టైం ఇవ్వండి, 6 months టైం ఇవ్వండి అంటున్నారు. వీళ్ళేమో టైం కాదు మాకు, ఇంకా తొందరగా ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు అన్నమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు అతని మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు, పోలీస్ కేసు పెట్టండి, FBI ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ ఓవర్. ఇక్కడ తానా మెంబర్స్ వస్తున్నమాట. అయితే ఏంటంటే తానా లీడర్షిప్ చెప్పేది ఏంటంటే విచ్ ఈజ్ ఎ ఫ్యాక్చువల్ థింగ్. మనం అంటే మనం సమాజం పరంగా, సొసైటీ పరంగా మన ఆందోళన వ్యక్త చేయడంలో తప్పు లేదు. కానీ లీడర్షిప్ పరంగా అక్కడ కూర్చున్న తెలుసు వాళ్ళు చెప్పేది ఏంటంటే FBIకి ఇన్ఫార్మ్ చేయండి అనేది ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. జస్ట్ ఇట్లా ఫోన్ చేసి FBIకి ఇన్ఫార్మ్ చేయటం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో తానా కూడా ఏంటంటే తానా కూడా ఒక లీగల్ సెల్ ఉంటుంది, ఆ లీగల్ సెల్ చేస్తుంది. ఆ లీగల్ సెల్ ఎవరంటే ప్రస్తుతం తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ కొడాలి గారు, తర్వాత ఏమో ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ నరేన్ కొడాలి, తర్వాత ఏమో ఒక అడ్వకేట్, వాళ్ళు అపాయింట్ చేసిన ఒక లీగల్ అడ్వకేట్.
వీళ్ళు ముగ్గురు కలిపి ఈ మొత్తం హ్యాండిల్ చేయడానికి మళ్ళీ వేరే ఒక అడ్వకేట్ కంపెనీని అపాయింట్ చేశారు అనమాట. అడ్వకేట్ కంపెనీ అన్నిటినీ కన్సల్ట్ చేస్తుంది. వాళ్ళు ఎఫ్బిఐని కూడా కన్సల్ట్ చేస్తున్నారు. ఎఫ్బిఐని కన్సల్ట్ చేస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్లో మీకు తెలిసిందే కదా, మామూలుగానే ఇలాంటి వాటిలో రూమర్స్ చాలా బలంగా వినిపిస్తూ ఉంటాయి. రూమర్స్ బలంగా వినిపిస్తుంటాయి. కొందరు అత్యుత్సాహంతో, కొందరు రకరకాల కామెంట్స్ చేయటం, తర్వాత బోర్డు ఏమంటారంటే ఎఫ్బిఐ కూడా కొన్ని మెయిల్స్ వెళ్ళటం జరిగింది. ఓకే. ఇప్పుడు ఎఫ్బిఐ ఏమడిగిందంటే, ఎఫ్బిఐ రంగంలోకి దిగింది, ఎఫ్బిఐ తానాకి నోటీసులు ఇచ్చింది అని అన్ని చోట్ల వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఏమిటంటే ఎఫ్బిఐ ఏమడిగిందంటే, మీకు సంబంధించిన అన్ని వివరాలు మాకు ఇవ్వండి అని అడిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్బిఐ తానాకి ఇచ్చిన లెటర్ కూడా నేను చూశాను. నేను మొత్తం చదివాను కూడా, నా దగ్గర ఉంది. ఎఫ్బిఐ అడిగింది ఏంటంటే అన్ని వివరాలు ఇవ్వండి. అంటే మన దేశం లెక్కలో చూస్తే, మన రాష్ట్రాల లెక్కలో చూస్తే 41A నోటీస్ లాంటిది అంతే. అసలు నోటీస్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ సమాచారం ఇవ్వండి అని అడిగింది. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు తానా కూడా ఏం చేయాలంటే ప్రతిదీ వాళ్ళకి కన్సల్ట్ చేసి చేస్తుంది. అంటే తానా తరఫున తానా అడ్వకేటు, అలాగే ఎఫ్బిఐ తరఫున ఎఫ్బిఐ డీల్ చేసేందుకు మళ్ళీ ఒక మిడిల్ ఏజెన్సీ ఉంటుంది. ఏజెన్సీ